గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. డీటెయిల్స్ చూస్తే బ్రాహ్మణ సామాజిక వర్గంపై మంత్రుల సామ్యాలు చేసిన వ్యాఖ్యల వివాదం ఎటికేలకు ఒక ముగింపునకు వచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు క్లాస్ తీసుకోవడంతో సామ్యేల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నానని సామ్యేల్ ప్రకటించారు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను వాపసు తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు, ఏనాటి నుంచి నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పుడు గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వాళ్ళు, నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరు ఏమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ అంతకుముందు ఈ వ్యవహారంపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ గా స్పందించారు. సామ్యాల్ను పిలిపించి ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుండటంపై నిలదీశారు. మంత్రి ఆదేశాలతో సామ్యాల్ తాను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకుని పనిచేశానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో బీజేపీ తన వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకుంటోందని, బ్రాహ్మణులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇందుకే ఎమ్మెల్యే మంత్రుల సామ్యాల్ చేసిన ఆ కమెంట్స్ ఏంటి, ఈ వివాదానికి కారణమైన ఆ స్పీచ్ ఏంటో ఇప్పుడు విందాం. దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయను ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా. 1970 ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. మొత్తానికి మందుల సామ్యాల్ ఈ మాటలు ఏవైతే అని అన్నారో వాటికి సంబంధించి ఇటు విచారం వ్యక్తం చేస్తున్నాయి, క్షమాపణలు సైతం తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. హేమా, చెప్పండి, ఎన్నికలకు ఇటు కాంగ్రెస్కు సంబంధించిన పెద్దవాళ్ళతో మీటింగ్ అనంతరం కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం కారణంగా ఆయన అపాలజైజ్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో ఫర్దర్గా కూడా సామ్యాల్ ఎటువంటి కమెంట్స్ ఆయన చేసే అవకాశం ఉందనుకోవాలి. అండ్ బీజేపీని సైతం ఆయన ఇన్వాల్వ్ చేశారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి హేమ? సర్తాజ్, గాంధీ భవన్లో రీసెంట్గా అంటే ఏఐసీసీ కొంతమంది చైర్మన్లను ప్రకటించింది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంబంధించినటువంటి చైర్మన్లు ప్రకటించింది. అయితే రీసెంట్గా గాంధీ భవన్లో ఈ నెల 12వ తారీఖున ఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు కవ్వంపల్లి సత్యం. సో ఆ సమయంలో మందుల సామ్యాల్ అక్కడ స్పీచ్ ఇస్తున్నటువంటి సమయంలో కొన్ని హాట్ కామెంట్ చేశారు. బ్రాహ్మణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అంటే ఒకవైపు మాల మాదిగలకు ప్రస్తుతం ప్రియారిటీ లేదు అని చెప్తూనే బ్రాహ్మణులను ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైనటువంటి పదాలు ఉపయోగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ రోజు ఆ వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా దీనిపైన స్పందించారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా దీనిపైన స్పందిస్తూ తక్షణమే మందుల సామ్యాల్ దీన్ని వెనక్కి తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఇలా అనేక వివాదం కూడా రీసెంట్ డేస్లో జరిగింది. అయితే దీన్ని ఉద్దేశించి నిన్న గాంధీ భవన్ వేదికగా మందుల సామ్యాల్ ఒక ప్రెస్ మీట్ని నిర్వహించారు. ప్రెస్ మీట్లో కూడా తను బ్రాహ్మణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడలేదని, ఆ సమయంలో మాట్లాడుతూ ఏదో తెలియకుండా మాట్లాడేశాను అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే కాసేపటి క్రితం అసెంబ్లీ వేదికగా సిఎల్పి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను
ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, వ్యక్తిగతంగా మాట్లాడితే అది వ్యక్తిగత డ్యామేజ్ కంటే పూర్తిగా వ్యవస్థ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, పార్టీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎవరు కూడా పర్సనల్గా మాట్లాడొద్దు, పార్టీ లైన్ దాటొద్దు. సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పడితే అక్కడ చిట్ చాట్ చేయొద్దు, పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరు ఉండాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. అనంతరం సిఎల్పి మీటింగ్ నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో మందుల శామ్యుల్ని పక్కకు తీసుకొని కొత్తగా ఏర్పడినటువంటి కౌన్సిల్ స్టెప్స్ మీద మాట్లాడుతూ శ్రీధర్ బాబు మందుల శామ్యుల్కి సూచన చేశారు. మొన్న బ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాదని, సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నిన్న గాంధీ భవన్ వేదికగా ఇచ్చింది కూడా ప్రాపర్గా వెళ్ళలేదు. సో దీనిపైన ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే మందుల శామ్యుల్ కాసేపటి క్రితం ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా మనం కాసేపటి క్రితం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాం. సేమ్ టైం గతంలో మందుల శామ్యుల్ చేసినటువంటి కామెంట్స్ సంబంధించినటువంటి వీడియో కూడా కాసేపటి క్రితం మనం చూసినటువంటి పరిస్థితి. అయితే బ్రాహ్మణులను నేను ఏమీ అనలేదు, నా వ్యాఖ్యల వల్ల బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నాను, నా మాటల వల్ల బాధపడితే ఆ పదాలను నేను వెనక్కి తీసుకుంటున్నాను. బీజేపీ మిమ్మల్ని వాడుకొని ప్రస్తుతం రాజకీయం చేస్తుంది. ఈ విషయం బ్రాహ్మణులంతా అర్థం చేసుకోండి, బ్రాహ్మణులను కలుపుకొని తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాడిని అంటూ కూడా అతను క్షమాపణ చెప్పడం జరిగింది. సేమ్ టైం ఈ టాపిక్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అంటూ కూడా శామ్యుల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన మరి ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే వీడియోలో ఎక్కడ కూడా బ్రాహ్మణులకు అన్న మాటని నేను వెనక్కి తీసుకుంటున్నాను అనే శామ్యుల్ అన్నారు, కానీ క్షమాపణలు అంటే ప్రతి ఒక్కరు కూడా బహిరంగ క్షమాపణలు కోరుకుంటున్నారు. పార్టీ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరారు. కానీ పార్టీ దీనిపైన ఏం యాక్షన్ తీసుకోకపోగా మందుల శామ్యుల్ రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా ఎక్కడ కూడా క్షమాపణలు కోరుతున్నట్టుగా లేదు. సో మరి దీన్ని బ్రాహ్మణ సమాజం ఏ విధంగా చూస్తుంది, సేమ్ టైం బీజేపీ నేతలు దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ అవుతారని చూడాలి. అయితే సర్తాజ్ ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక కామెంట్స్, గతంలో కూడా రెడ్డి సామాజిక వర్గం పైన కూడా మందుల శామ్యుల్ ఇదే విధంగా కామెంట్ చేశారు. ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గం పైన కూడా కామెంట్స్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. పార్టీలు ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ పదే ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కాస్త పార్టీ దెబ్బతీసే విధంగా కూడా కామెంట్ చేస్తున్నారు. వీటిపైన ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్లోనే ఉండాలి అంటూ కూడా సూచనలు జారీ చేశారు. సో చూడాలి మరి శామ్యుల్ అయితే ఫైనల్గా వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో పైన మరి ఆ బ్రాహ్మణ సమాజం కానివ్వండి, ఇతర నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. ఎస్, థ్యాంక్ యూ హేమ. మొత్తానికి మందెల శామ్యుల్ అప్పట్లో చేసిన ఇటు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇటు బ్రాహ్మణులకు సంబంధించిన కొన్ని కమెంట్స్ను పాస్ చేశారు. దళితులు ప్రెసెంట్ సంక్షోభంలో ఉన్నట్టుగా సైతం ఆయన పేర్కొన్నారు. అనంతరం కూడా ఇటు హైకమాండ్ ఇన్వాల్వ్ అవ్వటము, కాంగ్రెస్లో ఉన్న పెద్దలు సైతం ఇన్వాల్వ్ అవ్వడంతో ప్రెసెంట్ ఆయన క్షమాపణలు చెప్పిన పరిస్థితి. అసలు ఆయన ఏమన్నారో మళ్ళీ చూద్దాం. ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది, మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయను ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, 1970 నేను మాట్లాడిన వ్యక్తిగతమే, నో పార్టీ ఆడు. కాకపోతే మా ఎస్సీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను అనలా. లేకపోతే వాళ్ళని ఏదో ఇంకోటి ఏమన్నాడు అనేది కూడా నేను మాకు మేము అనుకున్నాను తప్ప వాళ్ళని అలా నేను మాకు మేము అనుకుంటున్నాం, మమ్మల్ని ఏమంటున్నాం అని మేము అనుకున్నాం తప్ప వాళ్ళని అల్లే. వాళ్ళని అనాల్సిన అవసరం నాకు ఏం పట్టింది? ఇంకో మాట చెప్పనా, మీరు బ్రాహ్మణుల దగ్గర పోతే, మీరు నేను కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోతే మీద అక్షంతలు వేసి దీవిస్తే వాళ్ళ పాదవందన చేసి వెళ్ళొస్తాం. అది ఎవడన్నా కానీ ఇక నేను కూడా చేస్తా పని, వాళ్ళ దీవెన ఉంటుంది. అది ఒక పక్క అయితే ఈ గాలి ఏందేందో బిత్తిరి కనుక దీని ఏదో తోగరు పట్టుకొని నువ్వు ఏలాడితే తొండం ఇది, నువ్వు తోగరు పట్టుకొని ఏలాడితే నీ తొండం ఖబర్దార్. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో
అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పుడు గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.